హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సెల్వెంట్ కలువ జయ్య. మీ జయ్య. ఈరోజు మీ ముందుకు ఒక ఏదో బిర్యానీ అనుకుంటున్నారా? కాదండి, ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా పనసకాయలు దొరుకుతాయి కదా, ఆ పనసకాయతోని దమ్ బిర్యానీ అయితే చేశానండి. మంచి టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లోని, అదే మన పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పెట్టే టేస్ట్ వచ్చే విధంగా, మన ఆంధ్రాలో ఏ పెళ్ళిళ్ళుగా ఫంక్షన్లు జరిగినా ఈ పనసకాయ బిర్యానీ చాలా ఫేమస్గా పెడతారు కదండి. అదే టేస్ట్ వచ్చి అదే ఫ్లేవర్ వచ్చేలా అయితే ఎలా చేశానో మన వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఏమేమి వేసి చూస్తానో ఎలా చేశాను అనేది చూడండి. దానికోసం అయితే ముందు మనం పనసకాయ తెచ్చుకోవడానికి చెట్టు కాడికి వెళ్ళామండి. మా పక్కనే పనస తోటలు, జీడి మామిడి తోటలు అన్నీ ఉంటాయండి మేము ఉండే ప్లేస్కి. అక్కడ వాళ్ళు అడిగితే కాయ కోసి ఇచ్చారండి. చూసారు కదా, ఒక మీడియం సైజులో ఉన్నది. అలా కూడా ఇది మరీ లేతది కాదు, బాగా తయారైంది కాదండి, మీడియంగా ఉన్నదండి. అప్పటికప్పుడు ఇంకా లేతగా గింజ కడుతున్న స్టేజ్లో ఉన్నది. ఇలాంటిది ఇంకా మనకి గింజతో ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దాన్ని కోయడానికి ముందు మనకి చేతులకి కత్తికి నూనె రాసుకోవాలండి. లేకపోతే మనకి ఆ జిగురంతా అంటుకొని మనకి తెమ్మడగా అయిపోతూ ఉంటుంది. అది కూడా ముక్కలకు కూడా నల్లగా అయిపోతాయండి. జిగురు ఎక్కువగా ఉంటుంది, పాలు కారుతూ ఉంటుందండి. ఇలా పాలు కారుతూ ఉన్నది తెచ్చుకుంటేనే మనకి రెసిపీ ఏదైనా కూర చేసుకుంటాక కానీ ఇలా బిర్యానీ చేసుకుంటాక కానీ బాగుంటుంది. మనం కోసిన దగ్గరల్లా ఆయిల్ రాస్తూ ఉండాలండి, లేదంటే ముక్క నల్లగా అయిపోతూ ఉంటుంది. చూసారు కదా, దీన్ని మనం అదే వాళ్ళు బయట చూడండి కోసి అమ్ముతూ ఉంటారా, వాళ్ళు చాలా సులువుగా కోసేస్తారండి. మనకు కొంచెం కష్టం అండి, ఇది కూడా మాకు ఫస్ట్ టైం కదా. ఇది సరే మాకు దగ్గరగా ఉన్నాయి పనసకాయలు అని చెప్పి ఎప్పుడూ చేయలే, ఫస్ట్ టైం చేద్దామని చెప్పి తీసుకున్నానండి. వాళ్ళు ఇస్తానంటే మనకి నేను కొనలేదండి, వాళ్ళే తోట వాళ్ళు తీసుకోమని ఇచ్చారు. ఇక్కడ తోటలో అన్నీ దొరుకుతాయి, కావాలితే ఏమైనా అడిగితే ఇస్తూ ఉంటారండి. మామిడికాయలు కానీ, జీడి మామిడికాయలు, ఇలా పనసకాయలు ఇవన్నీ చుట్టూ ఉంటాయండి తోటలు మేము ఉండే ప్లేస్కి. చూసారు కదా, మధ్యలో ఉన్న వెన్నెలా ఉంటుంది చూడండి, అది తీసేయాలి. తర్వాత దానిపైన ఉన్న తొక్క ఉంచండి గ్రీన్ పార్ట్, అది కూడా కోసేసుకోవాలండి మొత్తం. అలాగే మొత్తం అంతా అవన్నీ చెక్కేసుకొని మనకి అప్పుడు కావాల్సిన సైజులోని ఇవి మటన్ పీస్లా కానీ చికెన్ పీస్లా కానీ ఉంటుంది. ఇది టేస్ట్ కూడా అండి మనకి ఎవరికైనా చెప్తే కానీ తెలియదండి బిర్యానీ. చాలామందికి ఇది కొత్తగా తెలియని వాళ్ళకైతే ఇది పనసకాయ బిర్యానీ అని తెలియదు, మటన్ బిర్యానీ ఏమో అనుకుంటారండి. ఫస్ట్ టైం మేము పెళ్లి ఫంక్షన్లోని తింటప్పుడు అలాగే ఇదేంటి పెళ్ళిళ్ళలోని నాన్ వెజ్ పెట్టారా అని అనుకున్నామండి. మటన్ ఈ పనసకాయ బిర్యానీ పెద్ద పీసులతో వేస్తుంటే మటన్ బిర్యానీలా ఉంది, పెళ్ళిళ్ళలో వేయరు కదా అని అనుకున్నాం. కానీ తర్వాత ఇది పనసకాయ బిర్యానీ అని తర్వాత తెలిసిందండి. ఒకసారి తెలిసింది కానీ తర్వాత ఎప్పుడైనా మనకు పెట్టినా అదే అనుకుంటాం కదా. చూసారు కదండి, ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని అవి నల్లగా ఉండకుండా ఉండడానికి నేను వాటర్లోని పసుపు ఉప్పు వేసి పెట్టానండి. కోసిన ముక్కలు కోసినట్టుగా వాటర్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, మనకు కావాల్సిన సైజులో ఇలాగా ముక్కలన్నీ కట్ చేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా వేసి పెట్టుకుని ఉన్నానండి. తర్వాత రైస్ కూడా బిర్యానీకి కావాల్సిన రైస్ నేను ఒక 3-3.5 కేజీ రైస్ అయితే నానబెట్టుకున్నానండి ముందుగానే. ఇప్పుడు ఇవి ముక్కలు ముందు ఉడకబెట్టుకోవాలండి. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పెట్టుకొని ఆ వాటర్ వేడి తగ్గుతున్నప్పుడు ఈ శుభ్రంగా ముందు పసుపు వాటర్లో వేసి ఉంచాను కదండి, ఒక 2-3-4 సార్లు బాగా కడిగానండి. ఆ జిగురు పాలు తేమడే ఉంటుంది కదా, అదంతా పోయే వరకు కడిగేసుకున్న తర్వాత ఇలాగా వాటర్లో వేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి అయితే ఉడకబెడుతున్నానండి. ఇలా ఎందుకంటే ఇలా ఉడకబెట్టడం వల్ల మనకి పచ్చివాసన ఒగరతనం అవన్నీ పోయి ముక్క కూడా కొంచెం జ్యూసీగా అవుద్ది కాబట్టి మనకి బిర్యానీలోకి బాగుంటుందండి. చూసారు కదా, ఇలా 2-3 చక్క పొంగులు వస్తున్నప్పుడు కొంచెం పట్టుకుంటే ముక్క మనకి కొంచెం సాఫ్ట్ అయినట్టుగా ఉంటుందండి. ఆ స్టేజ్లో మనం వడబెట్టేసుకోవాలండి వాటర్ని అంతాను. అది బౌల్ సరిపోలేదని మళ్ళీ పెద్ద దాంట్లోకి మార్చానండి, ఫ్రీగా ఉడుకుతాయని. చూసారు కదా, అలా ఉడికొస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి పైకి కిందవి కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇది కొంచెం తయారైజే స్టేజ్కి వచ్చింది కాబట్టి మనకి ఇలాగ పువారాల్లో వచ్చాయండి. మరీ లేదైతే అస్సలు తెలియదండి, మనకి ఉత్తి కండలా ఉంటుందండి. కానీ ఇది కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదండి, చుట్టూ మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇస్తే అసలు టేస్ట్ అయితే ఫంక్షన్లో చేసిన టేస్ట్ కంటే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా చేశారు అని అన్నారండి. చూసారు కదా, అవన్నీ అలా వడబెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని కొంచెం కర్రీ కింద చేసుకోవాలండి. బిర్యానీకి మనం దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, ముందు దీన్ని కర్రీ చేసుకోవడానికి అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి వేసుకొని తర్వాత ఏడెక్కిన తర్వాత అయితేనండి మనం ఇప్పుడు చూసారు కదా ఈ ముక్కలు వేసుకొని కొంచెం బరువుగా ఉండి చూసరికి గిన్నె జరుగుతూ ఉందండి. అవన్నీను ఇప్పుడు కొంచెం బాగా ఫ్రీగా ఉండి పెద్దది పెట్టుకోవాలండి. మనం కలుపుకోవడానికి వాటికి ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం మంటలో పెట్టి ఆయిల్లో ఇలా మగ్గబెట్టాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు,
ఇవన్నీ వేసి కొంచెం కొంచెం 1 బై 1 వేసి బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గపెడుతూ ఉండాలండి. చూసారు కదండి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? ఎప్పుడైనా ఫంక్షన్లో అట్లా తిన్నారా? టేస్ట్ ఎలా ఉందండి? చాలామంది దీన్ని ఆఫ్ పెట్టి కూడా కర్రీ కూడా చేసుకుంటారు. చాలామంది ఇలా బిర్యానీ చేసుకుంటారు. తర్వాత పనస పొట్టు ఉంటుంది కదండి, చిన్న కైమాలా రిజర్వ్ చేస్తారు, దాన్ని కూడా కర్రీలా చేసుకుంటారండి. ఇప్పుడు నేను ఒక 2-3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత పచ్చిమిర్చి, మనకి బిర్యానీలోకి కర్రీలోకి అన్నీ సరిపోయేట్టుగా ఇవన్నీ ఇందులో వేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు, కారము, అలాగే ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, అలాగే బిర్యానీ పౌడర్ మనం టేస్ట్కి తగినట్టుగా మనం తీసుకునే క్వాలిటీకి తగినట్టుగా అన్నీ వేసుకున్నానండి. 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడరు. చూసారు కదా, ఇవన్నీ 1 బై 1 మొత్తం అన్నీ ఇలా వేసుకున్నానండి. చూసారు, వేసుకొని ముక్కలకు పట్టించేలాగా కలుపుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 5-6 పచ్చిమిర్చి మన స్పైసీని బట్టి వేసుకోవాలండి. ఇవన్నీ ఇలా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని, తర్వాత మనకి పెరుగు కూడా కావాలండి దీనికి గ్రేవీ కోసం. ఇంకా మనం ఎక్కువ ఏమి వేయం కదా. ఇవన్నీ ఇలా కలిపేసుకొని బాగా పట్టిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అట్లా కదుపుతూ అన్నీ పట్టి లోపల బ్రౌన్ ఆనియన్స్ కూడా తయారు చేసుకుంటున్నానండి. ఈ దమ్ బిర్యానీకి మనకు బ్రౌన్ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ అన్నది బాగుంటుందండి. ఆ ఆయిల్ కూడా మనం అందులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని, తర్వాత మనకి చూడండి 1 బై 1 బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఒక 200 గ్రాముల వరకు పెరుగు బాగా మెత్తగా స్మూత్గా చేసుకొని, అలా ఒక 1/2 లీటర్ పెరుగు వరకు వేసుకున్నానండి. తర్వాత ఒక బద్ద నిమ్మ చెక్క కూడా పిండుకుంటున్నాను. ఎన్ని మొత్తం ముక్కలకు పట్టేలా ఒకసారి కలిపేసుకొని అప్పుడు పక్కన పెట్టుకోవాలండి. మనం ఈ లోపల రైస్ని ఉడకబెట్టుకుంటాం మనం. చూసారు కదా, ఇలా గ్రేవీలాగా తయారవ్వాలి. చూసి అన్నీ కలిపిన తర్వాత ఇట్లా పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా గ్రేవీలా వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి. నేను చూసారు కదా, ఒక మీడియం గ్లాస్తో అయితే ఇలా వాటర్ అయితే ముక్కలోకి అట్టి తడిచేలా వేసి హై ఫ్లేమ్లో కొంచెం పెట్టి, తర్వాత మీడియం మంటలో పెట్టి కొంచెం గ్రేవీలా వచ్చాక తర్వాత చూసారు కదా, కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మరీ బాగా కలిపిస్తున్న ముక్కలు మనకి చెదిరిపోయినట్టుగా అయిపోతే ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు అలా చేస్తే మనకి దగ్గరగా అయిపోద్దండి గ్రేవీ. అప్పుడు ఆ వాటర్ మరీ ఎక్కువగా కూడా వేసేయకూడదు. ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకు పట్టడానికి వాటర్ వేసి కొంచెంసేపు మనం ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించాలండి. ఇలా ఉడికిన తర్వాత మనకి గ్రేవీ దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ లోపల బిర్యానీకి రైస్ తయారు చేసుకోవాలండి. దాన్ని దించేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు హోల్గర్ మసాలాలు అన్నీ చూసారు కదా, నేను ఒక 3/4 కేజీ రైస్కి సరిపడినంత తీసుకున్నానండి. ఇవన్నీ వాటర్ పెట్టి ఈ వాటర్లో వేసి ఇందులో ఉప్పు, అలాగే ఆయిల్ వేసుకోవడం వల్ల, ఉప్పు ఆయిల్ వేయడం వల్ల అండి రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా మూత పెడితే మనకు త్వరగా మరుగుతుందండి. చూసారు కదా, ఇలాగ అన్నీ చక్కగా మా బిర్యానీ ఫ్లేవర్ ఉన్నవన్నీ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా చూసారు హీట్ ఎక్కిన తర్వాత వేసుకున్నాను. దీంట్లో కూడా కొంచెం నిమ్మరసం పిండుకుంటే మనకి రైస్ అన్నది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి. బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ని కడిగేసి జాలి బుట్టలో వేసుకుంటే వాటర్ వడదెత్తుతుంది కదండి. మొత్తం వడితే మనకి ఇందులో వేసేసుకోవచ్చు. ఒక గంట కానీ అరగంట కానీ మనం నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసానండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఇది ఇలాగా చక్కగా కలుపుతూ మళ్ళీ మూత పెడితే మనకి ఇది బాగా పొంగొచ్చి రైస్ ఉడకడానికి అయితే బాగుంటుందండి. మూత పెట్టడం వల్ల త్వరగా మనకి ఉడకడానికి స్టార్ట్ అవుద్దండి. చూసారు కదా, ఇలా మరి దీన్ని ఎక్కువగా మెత్తగా ఉడకబెట్టకూడదండి. ఒక 70% వరకు, ఒక 70-80% వరకు ఉడికాక జాలి బుట్టలో వేసేసుకుంటే మనం తర్వాత దానిపైన వేసుకుని దమ్ వేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ మసాలా గ్రేవీ అన్నీ మొత్తం చక్కగా ఇవన్నీ మనకి అందులో పడతాయండి. ఇందులో నేను 1 స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, స్పైసీ దానికి మనకి రైస్కి పడుతుంది అని చెప్పి. అవి కొంచెం ఆ టిప్ అయితే మిస్ అయింది. రైస్ అంతా వడబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు అదే బాండి మళ్ళీ కడిగి పెట్టుకున్నానండి బిర్యానీ చేసుకుంటాకి. కొంచెం రైసు ఎందుకంటే మనకు అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసాక మనం చేసి పెట్టుకున్న పనసపట్టు కర్రీని
ఇందులో వేసుకోవాలండి. చూడండి సమానంగా పరుచుకోవాలి. కావాలితే 2 స్టెప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే కింద వేసుకోవడం వల్ల ముక్కలు పీస్ మరి గ్రేవీలా లేకుండా మగ్గి బాగుంటుందని చెప్పి అంతా కిందే వేస్తానండి. వేడికి బాగా కింద బాగా కుక్ అవుతుందని చెప్పి. తర్వాత రైస్ అంతా సమానంగా పరిచేసుకొని మనం ఈ రైస్ ఉడికేటప్పుడు అండి పచ్చిమిర్చిని కచ్చాబచ్చగా చేసి పెట్టుకుంటే స్పైసీగా రైస్ పట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను పచ్చిమిర్చి చీలికల్లా చేసి వేసాను. తర్వాత ఈ రైస్ అంతా మనం సమానంగా సర్దుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు ఫ్రై చేసైనా వేసుకోవచ్చు, ఇలా పచ్చివైనా వేసుకోవచ్చు. అయితే మనం కొంచెం నెయ్యిలోనే అయితే నేను ఇలాగ పసుపు కలిపి మనకి మధ్యలో కలర్గా లుక్గా రావడానికి అయితే ఇలా వేసాను. కస్తూరి మెంతి కూడా పైన ఇలాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి వేసాను. తర్వాత మనం ఈ రైస్ వచ్చిన వాటర్ ఉంటుంది కదండి, అది కూడా కొంచెం పైన అలా అయితే కొంచెం వేసానండి. చూడండి ఇదిగోండి ఆ రైస్ వాటర్ని కూడా ఇలా వేసి అంటే మనకి ఎక్కడైనా మధ్యలో కొంచెం తేమ మధ్యలో కుక్కింగ్ అవ్వక మాడకుండా ఉండడానికి. తర్వాత స్టవ్ మీద కింద అట్ల రేకు పెట్టి ఈ బాండీ పెట్టి పైన ఆవిరి పోకుండా క్లాత్ అంతా తడిపి చుట్టేసానండి మనకి బాగా దమ్ అవడానికి. చూసారు కదా, ఫస్ట్ హై ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టి తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మనకి మంచిగా దమ్ అయిపోద్దండి, పొడి పొడిగా వస్తుంది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మనం దాన్ని ఓపెన్ చేసి రైస్ని తీయకూడదండి, తీస్తే మనకి ముద్ద ముద్దగా వస్తుంది. చూసారు కదా, దీన్ని అయితే ఇప్పుడు ఇలాగ మనం చక్కగా కింద నుంచి తీసుకుంటే ముక్కలు రైసు వస్తూ ఉంటుందండి. చూసారా మన పనసకాయ దమ్ బిర్యానీని అయితే ఎలా చేసానో చూసారు. నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.